టీవీ45 న్యూస్ కి స్వాగతం. గుంటూరు జిల్లా తుళ్లూరు వెంకటపాలెం టీటీడీ దేవస్థానం సీడ్ యాక్సెస్ రహదారిపై యాంటీ బాంబ్ టీమ్ మాక్ డ్రిల్. పాక్ ఉగ్రదాడి నేపథ్యంలో ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించిన బీడీ టీం. తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ కామెంట్స్. రాజధాని ప్రాంతంలో భద్రతా దృష్టిలో ఉంచుకుని గుంటూరు ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో బాంబ్ డిస్పోజబుల్ టీం మాక్ డ్రిల్ చేపట్టింది. సీడ్ యాక్సెస్ వెంట గుర్తు తెలియని ప్రదేశంలోని బాంబు మెటీరియల్ ముందుగా దాచి ఉంచాము. డాగ్ స్క్వాడ్ ద్వారా ఖచ్చితంగా గుర్తించడం జరిగింది. తనిఖీ టీం సరిగా పనిచేస్తున్నాయో లేదో అన్నది తెలుసుకోవడానికి ఈ డ్రిల్ నిర్వహించాము. రాజధాని ప్రాంతంలోని డ్రోన్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తాము. వివిధ కంపెనీల్లో పనిచేయడానికి వేల మంది వస్తున్నారు. వారిని కూడా డ్రోన్ ద్వారా గమనిస్తాం. కంపెనీ వారు కూడా పనిచేయడానికి వచ్చిన వారి వివరాలు ఎప్పటికప్పుడు మాకు అందివ్వాలి. ఎవరిపై ఏ నేర చరిత్ర ఉందో ముందే తెలుసుకోవచ్చని తెలిపారు. ఈరోజు బాంబు డిస్పోజల్ స్క్వాడ్ గుంటూరు వారితో కలిసి తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్లో బాంబు డిటెక్షన్ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సీడ్ యాక్సెస్ రోడ్లో ఒక అన్నోన్ ప్లేస్లో కొంత సస్పిషియస్ మెటీరియల్ పెట్టి డాగ్ స్క్వాడు మరియు బాంబు డిస్పోజల్ స్క్వాడు ఆ ఏరియా మొత్తాన్ని కూడా చెక్ చేసి ఏదన్నా అనుమానాస్పద వస్తువు ఉంటే దాన్ని గుర్తించవలసిందిగా కోరాము. దీనికి గుంటూరు అడిషనల్ ఎస్పీ ఏఆర్ వారు నేతృత్వం వహించారు. ఈ క్రమంలో సస్పిషియస్ మెటీరియల్ని బాంబు డిస్పోజల్ స్క్వాడు మరియు డాగ్ స్క్వాడు రెండు కూడా గుర్తించడం జరిగింది. ఈ పర్పస్ ఏంటంటే ఏదైనా ఇల్లు సక్రమంగా చెకింగ్ జరుగుతుందా, నిజంగా ఏదైనా అనుమానాస్పద వస్తువు ఉంటే డిటెక్ట్ చేయగలుగుతున్నారా లేదా అనే ఉద్దేశంతో ఒక నిర్ధారణ కోసం ఇది చేయడం జరిగింది. ఆ నిర్ధారణలో రెండు టీంలు కూడా సక్సెస్ఫుల్గా ఆ వస్తువును ఐడెంటిఫై జరిగింది. ఇదే విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా వేరు ప్లేసుల్లో డైలీ ఈ విధంగా చేస్తాము. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో ఈ డ్రోన్స్ పెట్టి సర్వే చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ షెల్టర్ ఎక్కడ ఉంది, ఏ కంపెనీలో పనిచేస్తున్నారు అన్నీ కూడా మేము నిర్ధారణ తీసుకుంటున్నాము. ఈ రాజధానిలో ఎవరైనా కొత్తగా వర్కర్స్ వస్తే ఆ కంపెనీ ఓనర్స్ లేదంటే ఆ కంపెనీ మేనేజర్స్ కూడా ఆ వర్కర్స్ డేటాని మాకు ఇమీడియట్గా ఇస్తే ఆ డేటాలో ఉన్న వర్కర్స్ యాన్సెంట్స్ కూడా చెక్ చేసి వాళ్ళ యొక్క నేరచరిత్ర ఏదైనా ఉంటే అది కూడా వాళ్ళకి మనము చెప్పి అలాంటి నేరస్తుల్ని మన వర్కర్స్లో లేకుండా శాస్త్రానికి కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.